తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ వినోద్ జాదవ్. గోర్ బంజారా హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగినటువంటి ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, వాళ్ళు ఎటువంటి భంగం కలిగించకుండా, ప్రభుత్వ ప్రాపర్టీ ఏది డ్యామేజ్ చేయకుండా శాంతియుతంగా, చట్టబద్ధంగా వాళ్ళు ఆ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటే, రాజకీయ ఒత్తిడి వల్ల పోలీస్ వ్యవస్థ వాళ్ళపై దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం జరిగింది. కాబట్టి ఈ వైఖరి ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. ఒక సంఘటన జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసము ప్రభుత్వము స్పందించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించే విధంగా ఆ తీరు కొనసాగించాలే కానీ వాళ్ళపై దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడము, వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని భంగం కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఏమంటున్నారు? ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని వాళ్ళ డిమాండ్. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగానికి రక్షణ కల్పించాలని వాళ్ళ డిమాండ్. ఇవి చేయకుంటే ఈ ప్రభుత్వం ఎందుకు? ఇప్పటి వరకు 2 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు స్పందించారా? ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఉన్నారు, వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు, ఆ సభ్యులను పిలిపించి మాట్లాడారా? ఎటువంటి స్పందన లేదు.